మరోవైపు ఫీజు బకాయిలు చెల్లించాలి అనే డిమాండ్తో 5వ రోజు ప్రైవేటు కాలేజీ బంద్ నడుస్తోంది. రేపు ప్రైవేటు కాలేజీల సభకు ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. దీంతో బండ్లగూడ అరోరా కాలేజీలో సభ నిర్వహించాలి అని నిర్ణయం తీసుకున్నారు. అనుమతి నిరాకరణపై ప్రైవేటు కాలేజీలు హైకోర్టుకు వెళ్లాయి. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలపై ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఈ నెల 14 తర్వాత భారీ సభ పెట్టుకోవాలి అన్న ఆలోచనలో ఉన్నారు. అయితే కోర్టు సూచనతో 14 తర్వాతే సభలు పెట్టుకోవాలి అని నిర్ణయం తీసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్ భవిష్యత్తు కార్యాచరణపై ప్రైవేటు ఉన్నత విద్యాసంస్థల సమైక్య చర్చిస్తోంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. విక్రమ్, మహేశ్వరి, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలపై పార్టీ కీలక నిర్ణయం తీసుకుందని చెప్పవచ్చు. 14వ తేదీ తర్వాతనే ఆందోళనలు సభలు నిర్వహించుకోవాలని చెప్పి భావిస్తున్న పరిస్థితి ఉంది. 5వ రోజు బంద్ కొనసాగింది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థల బంద్ పై సీరియస్ గా ఉంది. ఫీజుల బకాయిలకు సంబంధించి విడతల వారీగా విడుదల చేస్తామని చెప్పి సీఎం చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే దీని మీద ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అన్న దానిపై ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థల యాజమాన్యాల సమైక్య సమావేశమైంది. భవిష్యత్తు కార్యాచరణ ఏ విధంగా ఉండాలి, ప్రభుత్వంతో సానుకూల దృక్పథంతో వెళ్లాలా, ఇదే విధంగా పోరుబాట చేయాలా అన్న దానిపై వెళ్తున్న పరిస్థితి ఉంది. గత ప్రభుత్వ హయాంలో ఆర్టీసీ కార్మికులు సమ్మె చేయడం జరిగింది. 56 రోజులు సమ్మె చేసినప్పటికీ డిమాండ్లు పరిష్కరించకుండానే వారు విధుల్లోకి రావాల్సిన పరిస్థితి వచ్చింది. అదే విధంగా ఈ ప్రభుత్వంపై పోరాడితే అదే రకమైన అనుభవం వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి వెళ్లాలా లేకుంటే పోరుబాట పట్టాలా అన్న దానిపై ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య అయితే ఈ రోజు సమావేశం కొనసాగుతుంది. సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి అన్న దానిపై ఒక చర్చ అయితే కొనసాగుతున్న పరిస్థితి ఉంది. అయితే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు 50% చెల్లించాలి, ఖచ్చితంగా చెల్లిస్తేనే విద్యా సంస్థలను తెరుస్తామని చెప్పి ఒకవైపు చెప్తున్నప్పటికీ కూడా ఎంతో కొంత మొత్తం చెల్లిస్తే ఖచ్చితంగా రేపు సోమవారం నుంచి ఖచ్చితంగా తెరిచే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. మహేశ్వరి, రైట్, థ్యాంక్ యూ విక్రమ్.